హాయ్ ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ చాలా బాగున్నారని కోరుకున్నా. అలాగే నేను కూడా చాలా బాగున్నానండి. ఇంక నేనైతే మార్నింగ్ లేసాననమాట. పిల్లలకి ఇంక వంట చేయాలండి. ఈ రోజు నుంచి స్కూల్స్ అయితే ఫుల్ డేస్ స్టార్ట్ అయిపోయినాయి అనమాట. ఇంకా పెద్ద పాప అయితే లేసే ఉందండి. ఇంకా బెడ్రూమ్లో దానికి నిద్ర మొత్తం వదలలేదనమాట, అక్కడే ఉంది. ఇంక నేను లేసాను, బ్రష్ చేస్తున్నానండి. ఇంకా నేను బ్రష్ అయిపోయిన తర్వాత ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేయాలన్నమాట. ఇంకా మా చిన్న పాప అయితే పడుకొనే ఉందండి. చూద్దాం, ఈలోపు కొంచెం పనైనా అయిపోద్దిగా, తర్వాత లేపొచ్చానని అనుకుంటున్నాను. ఇంక నేనైతే స్టార్ట్ చేసేస్తున్నానండి వంట అయితే. ఇదిగోండి, ఈయనైతే కూరగాయలు తీసుకొచ్చారనమాట. నేనైతే ఒకసారి తీసుకొస్తానండి, కుదరలేదనమాట. ఈయనైతే ఇప్పుడు జస్ట్ ఈ రోజు వరకు మాత్రమే తీసుకొచ్చారండి. ఇదిగోండి, నేనైతే కనుక వాళ్ళ కోసం అయితే కర్రీ చేస్తున్నానండి. ఇంకా వాటర్ లేవని చెప్పి మా హస్బెండ్ గారు అయితే వాటర్ అయితే పోస్తున్నారనమాట. టిన్ను వాటర్ పోస్తున్నారు. సగం నీళ్ళు ఉండేవి, తర్వాత మళ్ళీ ఇంకో టిన్ అయితే తీసుకొచ్చారండి. ఈలో బెండకాయలు అయితే కడిగేద్దామని చెప్పి నేను బెండకాయలు అయితే కడిగేస్తున్నానండి. బెండకాయలకి ఎక్కువ వాటర్ పడతాయండి బాగా, అసలు డస్ట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి శుభ్రంగా కడిగేస్తున్నాను బెండకాయలు. కూడా మా పెద్ద బాబు చెప్పాను కదా, రెడీ అయ్యే బద్ధకంతో అక్కడ ఉందని చెప్పి లోపల పాపం నిద్ర వస్తుంది బాగా పాపం. ఇంకా నేనైతే ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసేస్తున్నానండి. ఇంకా నాతో మాట్లాడుతూ ఉంటుంది. స్కూల్ స్టార్ట్ అయిపోయినాయి కదా, ఏదో ఒకటి కొనమని చెప్పి అడుగుతూనే ఉంటుందండి. ఇంకా సరే కొంటాలని చెప్తాను, వెళ్ళాలి కాబట్టి వాళ్ళు చెప్పినా ఇంక మన తలకే ఊపడమే అనమాట. ఇంకా ఊపుతానే ఉన్నా, చెప్పేదంతా వింటానే ఉన్నాను. చూడండి ఎంతసేపు చెప్తుందో. ఇంకా నేను అలాగే కూరగాయలు కట్ చేసుకుంటా ఉన్నాను అనమాట. ఇంకా బుడ్డదాన్ని లేపాలండి. కొంచెం పని అయిపోయిన తర్వాత లేపుదామని చూస్తున్నా, లేదంటే అది కూడా ఇలాగే మాట్లాడుతూ ఉంటుందండి. ఇంక వీళ్ళైతే ఇంకా అన్నీ ఎక్కడ పడితే అక్కడ అన్నీ పడేస్తారనమాట. నైట్ కూడా బ్యాగులు తీయలేదు. నిద్రపోయేటప్పుడు మా అమ్మాయి పెద్ద పాప కూర్చొని ఏదోటి డ్రాయింగ్స్ కానీ ఏదో ఒకటి వేస్తూనే ఉంటుందండి. లేదంటే కట్ చేయడం కానీ, పేపర్స్ డిజైన్స్, గ్రీటింగ్ కార్డ్స్ కానీ చేసుకుంటూ ఉంటుంది అనమాట. అవన్నీ అక్కడే పెట్టేసేసి ఆ బుక్స్ మొత్తం ఇంక ఇప్పుడు తీసుకెళ్ళి అక్కడ పెడుతుంది. చూడండి, వెళ్తుంది ఆ గదిలో చెల్లిని ఎక్కడ లేపిద్దాను అనుకున్నాం. చూడండి, మా బుడ్డదైతే పడుకుందనమాట. ఇంకా లేపలేదు నేను, కొంచెంసేపు ఆగి లేపుదాంలే అని చెప్పి. లేచిద్దండి. స్కూల్కి ఫస్ట్ కొంచెం పేచీ పెట్టి బాగా వెళ్ళిపోతుంది పాపం. అంత ఇబ్బంది ఏం పెట్టదండి, కొంచెం అలిగిద్ది అంతే. ఇంకా వాళ్ళ డాడీ ఉన్నారు కాబట్టి ఇంకేమని కూడా అందు. నేనైతే వెజిటేబుల్స్ అది కట్ చేస్తాను. చూడండి, అవన్నీ వేస్ట్ అనమాట. అన్నీ పోయినాయో చూడండి. కాయలు ఈయన సరిగ్గా తీసుకురావడం రావు అనమాట కూరగాయలు. ఇది కూడా కర్రీ కూడా వేసేస్తున్నానండి. ఇంకా నేనైతే గ్రీన్ టీ తాగలేదు, ఇంకా అవి ఎక్కడే ఉండిపోయినాయి అనమాట. అవి చల్లారిపోతాయి, కొంచెంసేపు అది తాగుదామని అనుకుంటున్నాను. ఇంకా పని అవుతా ఉంది కదా అని చెప్పి ఇంకా ముందు కూర వేసేస్తే పొయ్యి మీద అయిపోద్దండి. బియ్యం కూడా కడిగి పెట్టేశానమాట, అన్నం కూడా ఉడుకుతుంది. కొంచెం పప్పు కూడా వేద్దాం అనుకున్నానండి. బెండకాయ ఫ్రై వీళ్ళకి వేసేసుకొని పప్పు మాత్రం ఉంటే సాయంకాలం కూడా సరిపోద్ది అనుకున్నా. ఈయన క్యారేజీ వద్దన్నారు. ఇంకా మా పిల్లల వరకు వండేసేసి ఇంకా నాకు కూడా సరిపోదు కదా అని పప్పు అయితే వేసానమాట. నేను వెళ్ళేపాటికైతే పప్పు అయితే ఉడికిపోద్దండి. ఇంకా గ్రీన్ టీ తాగుదాం అనుకున్న చెమటలు మాత్రం చూడండి ఎలా పట్టేస్తున్నాయి. అసలు వంటగదిలో అసలు ఉండలేకపోతున్నాము. ఇదిగోండి, ఆ గిన్నెలు మొత్తం తుడవాలన్నమాట, వెళ్ళ బాక్సులన్నీ. బుడ్డది లేసిందండి. చూడండి, అందరికి హాయ్ చెప్పమ్మా అన్నాను. చెప్తుంది. ఇది జడేయమని చెప్పి నాకు ఇందాంచి నా చుట్టూరే తిరుగుతుంది, అందుకని వేసేస్తున్నాను అనమాట. ఫస్ట్ దీన్ని జడేసేస్తావు పని అయిపోద్ది అని చెప్పి. ఇదిగోండి, ఇంకా పెద్ద పాపని రెడీ అయిపోయిన తర్వాత ఇంకా చిన్న పాపని అన్నం వంపేస్తున్నానండి. ఈ లోపు ఒక జడ వేసేసాను, ఇంకో జడ వేయలేదనమాట. అన్నం పొంగొచ్చిందని అన్నం కట్టేసానమాట. ఇంకా ఇదిగోండి, తినకి జడ వేసేస్తున్నాను. ఇంకా తినేది చెప్తా ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది. ఇంకా రా మమ్మీ ఎంతసేపు వస్తావని చెప్పాను, అంది సర్లే అని చెప్పి వేసేస్తామాట. తింది అయిపోయిన తర్వాత ఇంక చిన్న పాపను చూసుకుంటూ ఉంటానండి. బెల్ట్ కొంచెం అంటే డ్రెస్ ఈ సంవత్సరం కొత్తది తీసుకోవాలి. ఈ 2 రోజులు ఇంకా టైలరింగ్ దగ్గర ఇచ్చాను, కానీ అతను 2 డేస్ అయినాక ఇస్తానని చెప్పని అన్నారు. ఇంకా పాపం టైట్ అయిపోయింది డ్రెస్, యూనిఫాము కష్టం మీద వేసుకుంది పాపం. బెల్ట్ ఏమో టైట్గా ఉంది. ఇంకా సైలెన్స్ చెప్పి లూజ్ చేసి వేసాను అనమాట. ఈయన వచ్చారు, నేను పిల్ల చిన్న పాప హడావిడిలో ఉన్నాను కదండి. చూస్తున్నారు కూర ఎక్కడ మారిపోద్దని మా అందరికి టెన్షన్. మా పెద్ద పాప చూసిద్ది అనమాట, కూర మాడిపోద్ది అనుకో. మా హస్బెండ్ గారు మేమందరం కూర చూస్తూ ఉంటాడు, మళ్ళీ మాడిపోతే కష్టం అని చెప్పి ఎవరి కాళ్ళం అటు వెళ్ళి వచ్చినప్పుడల్లా కూర చూస్తూనే ఉంటాం, తిప్పుతూనే ఉంటామండి. ఇంకా ఈయన అదే చూసుకుంటూ ఉన్నారు. ఇంకా టిఫిన్ తీసుకొచ్చారనమాట. ఇంకా వాళ్ళకైతే పెట్టేసేస్తున్నారు ఈయన. నేనైతే ఈలో పనులు చేసేసుకున్న బాక్సులన్నీ శుభ్రంగా తుడిచేసుకుంటున్నానండి. ఇంకా తడి లేకుండా మొత్తం తుడిచేసి పెట్టేసేసుకుంటున్నాను. మా ముగ్గురు వరకు ఈ రోజు ఇంక ఈయన వద్దన్నారనమాట. ఇంకా మేమైతే చేసేస్తున్నాను. ఇవన్నీ తుడిచేసిన తర్వాత అన్నం అన్నీ కలిపి పెట్టాలండి పిల్లలకి. మా పెద్ద పాపను అడిగాను, విడిగా ఈయన కర్రీ అంటే వద్దు మమ్మీ, నాకు కూడా కలిపే పెట్టానంది. తనకి కొత్త బాక్స్ తీసుకున్నానండి మొన్న డీమార్ట్లో. అసలు నేను హడావుల్లో చూసుకోలేదన్నమాట. ఇది చూడండి, బుగ్గను పెట్టేసేసింది ఆ గారి ముక్క. అసలు అది ఏంటంటే లోపల కొంచెం ప్లాస్టిక్ అయినా స్టీల్ వస్తుంది యాక్చువల్గా, అలాంటి మోడల్లోనే. నేను చూసుకోలేదు అసలు ఆ రోజు. ఏంటో హడావుడిలో అసలు ఆ బాక్స్ పెట్టి అసలు నాకే అర్థం కాలేదు అసలు.
మా బుడ్డది కొంచెం హడావుడి చేసిందనమాట అక్కడ బ్యాగ్ కోసం. ఇంకా అందుకోసం ఇంక నేను ఆ టెన్షన్లో అసలు ఏది సరిగ్గా చూసుకోలేదనమాట. బాక్స్ ఎలా ఉందని చెప్పి తనకు నచ్చిందని సరే అయితే పెట్టేస్తా అని చెప్పి అన్నా. నేను సరిగ్గా కూడా చూడలేదు. ఇప్పుడు చూశానమాట. ఇంక సర్లే ఒక 2 రోజులు ఇది వాడేసిన తర్వాత తీసుకుందాంలే బాక్స్ అనుకుని ఇంక ఇవే యూస్ చేస్తున్నానమాట. కొంచెం లోపల ప్లాస్టిక్గా ఉందండి, అందుకోసమే కొంచెం పర్లేదు, మరీ ప్లాస్టిక్ కాదు, బాగానే ఉంది. ఇంక సర్లేని వీళ్ళకైతే స్నాక్స్ కూడా పెట్టేసేసుకున్నారన్నమాట పిల్లలు. ఇంకా బుడ్డొచ్చి బాక్స్ని కొడుతుంది మూత పట్టట్లేదని చెప్పి ఏంటా అని చెప్పి తిరుగుతుంది అనమాట. మా పెద్ద పాప కూడా బాక్స్ పెడుతుందండి, స్టీల్ బాక్స్, మూత పట్టట్లేదు పాపం. నేను పెడతాను ఇటు అని చెప్పని అన్నాను. ఇదిగోండి ఇలా ఇలా పెట్టుకోవాలమ్మా, నువ్వు తీసుకున్నప్పుడు కూడా ఇలా తీసుకోవాల్సి అని చెప్పి బుడదానికి చెప్తున్నాను అనమాట. ఇలా తీస్తే వచ్చేసిద్దమ్మా అని చెప్పాను అన్నాను. సరే మమ్మీ, ఓకే మమ్మీ అని అంది. రాకపోతే మిస్కి చెప్పమ్మా తీస్తారన్నాను. సరే మమ్మీ అయితే అని చెప్పనంది. ఇంకా సర్లే అని చెప్పి ఇంక దానికి జల్లేయాలండి, బుడదానికి మాత్రం కొంచెం పాలు మాత్రం కలిపాను. వద్దంది, తాగాల్సిందేనమ్మా అని అన్నాను. సరే అయితే మమ్మీ అని చెప్పానని కూర్చుందనమాట. పాలు అయితే కలిపేస్తున్నానండి నేను. ఇంక సర్లే అని చెప్పి చిన్న పాప ఏడ్చిద్దేమో అని అనుకున్నానండి స్కూల్కి వెళ్ళేటప్పుడు పొద్దున్నే, కానీ ఆడవలేదు. ఇంకా తను కూడా ఇంకా హ్యాపీగానే ఉందనమాట. వెళ్ళిద్దిలే అని అనుకుంటున్నాను ఇంక నేను కూడా. సర్లే అని చెప్పి ఇంకా తను కూడా ఇంకా పేచీ అయితే ఏం పెట్టలేదండి లేచిన కాడి నుంచి. ఇంకా నాకు కూడా చాలా హ్యాపీ అనమాట, ఎందుకంటే పేచీ పెడితే నాకు కొంచెం ఓదార్చాలన్న కష్టమైంది, అది ఏడుస్తే అసలు నాకు వల్ల కాదనమాట. ఇదిగోండి లంచ్ బాక్స్లు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి బ్యాగులు అయితే పెట్టేశారనమాట. చెమటలు పట్టేస్తున్నాయండి బాగా, అసలు ఏసీ ఆన్ చేశాను కూడా అయినా సరే అసలు గాలి రావట్లేదు. ఇంకా చిన్న పాప పాలు తాగాలండి, జల్లేస్తున్నాను అనమాట. ఈలోపు పాలు చల్లారిపోతే వాళ్ళ డాడీ కప్పు పట్టుకొని అలాగే నుంచి కూర్చున్నారనమాట. అది జల్లు అయిపోయిన తర్వాత తాగిద్దామని చెప్పి అని అనుకున్నారు. ఇంకా సర్లే అని చెప్పి ఈలోపు అయితే పెద్ద పాప అయితే ఫస్ట్ తాగేసేసిందండి. అది కూడా అదే చెప్తుంది అనమాట, నాది ఫస్ట్ అయిపోయింది, చెల్లి తావలేదని చెప్పి అంటుంది, తనే ఫస్ట్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఈ మాట వినిందండి చిన్న పాప, ఇంకా గొడవ చేస్తుంది అనమాట. దాన్ని ఓదార్చడానికి నేను మళ్ళీ బెడ్రూమ్లోకి వెళ్ళి బతుకులాడుతున్నాను అనమాట. అలా కాదులేమ్మ, నీదే ఫస్ట్ అమ్మ అని చెప్పి చెప్తున్నాను అనమాట. ఇది కూడా కూర ఎక్కడ మారిపోద్దని చెప్పి చూడండి ఎలా తిప్పడానికి వెళ్ళింది అసలు. ఇంకా చిన్న పాపనేమో ఇంకా పాలు తాగేస్తుంది కదా అని చెప్పి ఇంకా తాగేసిన తర్వాత క్లాత్ పెట్టి తుడిచానండి ఫేస్. క్లాత్ కొంచెం కంటికి తగిలిందనమాట లైట్గా. ఇంకా దానికైతే ఇంకా పాపం బాగా తగిలిందని చెప్పి అలాగంటది, మంట పడుతుంది మమ్మీ అని చెప్పి కళ్ళని నీళ్ళు వస్తున్నాయని చెప్పి అంటుంది. సరే చూద్దామని చెప్పి మళ్ళీ క్లాత్ తీసుకొని తుడుద్దామని చెప్పి తుడుస్తున్నాను. రామ్మ నేను తుడుస్తానని చెప్పాను అన్నాను. బాగా తగిలిందమ్మా అని అంటున్నాను. తగిలిందా క్లాత్ ఏనా అని చెప్పాను అన్నాను. కాదు నీ ఫింగర్ అని అంటే, కాదమ్మా ఫింగర్ ఎలా తగిలిద్దిరా, క్లాత్ ఏరా అని చెప్పాను అన్నాను. కాదు నీ ఫింగర్ అని చెప్పి చెప్తుంది అనమాట. ఇదిగోండి ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయింది. ఇదిగోండి చూడండి అలిగిందనమాట నా మీద, వాళ్ళ డాడీ పక్క నుంచి ఉంది. పెద్ద పాప కూడా పాపం అన్నీ తనే మోసుకొని వెళ్తుందండి. ఇదిగోండి ఎప్పుడు బుడ్డది కూడా తీసుకెళ్ళిద్ది, కానీ ఈరోజు అలిగిందిగా ఏం తీసుకురావాలి, అలా అక్కే తీసుకురావాలని చెప్పి బయట నుంచి ఉందనమాట. పిల్లలైతే ఇలా రెడీ అయిపోయి వెళ్ళిపోతున్నారని, చూడు మమ్మీ పట్టుకోవట్లేదని చెప్పి చెప్తుంది అనమాట పెద్ద పాప. చూడండి బుడ్డది నాకు అసలు బాయ్ కూడా చెప్పట్లేదు అనమాట, అలిగింది. ఇంకా అలిగితే ఇంకా మామూలుగా ఉండదులేండి మా చిన్న పాప మాత్రం. ఇదిగోండి పెద్ద పాప మాత్రం అలా ఏం లేదండి, వెళ్ళిపోతున్నాను మమ్మీ అని చెప్పి చెప్పిద్ది. పాపం అలిగినా సరే ఎలాగైనా సరే చెప్తూ ఉంటుంది పాపం. ఇదిగోండి బాయ్ మమ్మీ అని చెప్తుంది అనమాట. వాళ్ళైతే వెళ్ళిపోయారండి. నేను వెళ్ళిపోయిన తర్వాత పప్పు ఉడికిపోతుందండి. ఇంకా టమాటాలు అయితే కట్ చేస్తారనమాట. పిల్లలు కదంటే ఎక్కడ పడితే అక్కడ ఇంకా ఆగం ఉండిపోయింది, ఇంకా అన్నీ సర్దుకుంటున్నాను అనమాట. ఇంక ఈ లోపు అయితే తాలింపు వేసేద్దామని చెప్పని అనుకున్నాను అండి. ఇదిగోండి తాలింపు కూడా వేసేసాను పప్పు. ఇంకా నాకు పెట్టేసేసుకున్న తర్వాత ఈవినింగ్ ఇంకా పిల్లలు తింటారు కదండి, వాళ్ళ కోసం ఇదిగోండి వ్యాన్ వచ్చిందనమాట, చెత్త వ్యాను. ఇంకా చెత్త కూడా వేసేసానండి. పని అంతా హడావుడి, నేను కూడా ఫ్రెష్ అయిపోయాను అనమాట. టిఫిన్ ఇంకా చల్లారిపోయిందండి, నా వల్ల తినబుద్ధి కాలేదు, ఏదో ఇంకా అలా తప్పదని చెప్పి తిన్నాను. ఇంకా నేనైతే రెడీ అయిపోతున్నానండి, ఇంకా ఆఫీస్కి టైం అయిపోతుంది అనమాట. ఇంకా టయానికి వెళ్దాం అనుకుంటున్నాను, పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు కదా ఇంక నుంచి. ఇంకా వెళ్ళిపోదాం అనుకుంటున్నాను, గబగబా రెడీ అయిపోతున్నాను అండి, చాలా టైం అయిపోయిందనమాట. ఇదిగోండి ఇంక పని చేసుకునేపాటికి ఇంక ఈ టైం పట్టిందనమాట. ఇంక రెడీ అయిపోయి ఇంకా నేను వెళ్ళిపోతానండి. వెళ్ళిపోయిన తర్వాత మా అక్కల అబ్బాయి వస్తాడనమాట, వాడు కూర్చుంటాడు, ఇంకా ఇంట్లో కొంచెం కూర్చొని టీవీ చూస్తూ ఉంటాడు. ఇంకెవరో ఒకరండి ఇక్కడే నుండి మా అమ్మమ్మ వాళ్ళు మా చుట్టాలందరూ ఇక్కడే ఉన్నారు, పక్కనే అనమాట, ఎంత దూరం కూడా కాదండి. ఈ వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మమ్మల్ని సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ ఆల్.